అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఉస్మానియా యూనివర్సిటీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టయింది ఇప్పుడు దాని పరిస్థితి. ఒకప్పుడు ఓయూల చదివితే మా గొప్పగా చెప్పుకునేటోళ్ళు, ఇప్పుడు ఓయూల చదువుతున్నామంటేనే గన్లెట్లుంటున్నారు అనే కాడికి తెచ్చిండ్రు ది గ్రేట్ మన గవర్నమెంట్ వాళ్ళు. సమస్యల మీద ప్రశ్నిస్తే సెలవులు ఇచ్చి ఇంటికి తోలుతుండ్రు, లేదంటే కేసులేసి లోపటేస్తుండ్రు. ఉద్యమానికి ఊపిరి పోసింది ఓయి స్టూడెంట్లు. తెలంగాణ ఉద్యమంలో ఓయి పాత్ర మరవలేనిది. అసొంటి ఉస్మానియా యూనివర్సిటీ ఆలోచన చూస్తుంటే అయ్యో అనక తప్పదు. కరెంటు లేక, నీళ్లు లేక, పురుగుల తిండి తినలేక ఓయిల చదువుకునే విద్యార్థులంతా అరిగోసలు పడుతుండ్రు. 3 రోజుల సంధి ఓయిల నీళ్లు లేవని, కరెంటు ఉంటలేదని విద్యార్థి లోకమంతా నిరసనకు దిగింది. కావాలనే విద్యార్థులు బదనామీ ఒప్పుతుండ్రని సర్కారోళ్లకు మస్తు కోపం వచ్చింది. అడ్డదిడ్డ మాట్లాడి ఉల్టా స్టూడెంట్లనే తిట్టిపోస్తుండ్రు. ఒక్క లీడర్ అని నచ్చి విద్యార్థులను మందలిచ్చిన పాపాన పోలేదు. మీదికెళ్ళి సెలవులు ఇయ్యండ్రని ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇంతకంటే దారుణం ఏముంటుంది? చాలా మంది ఓయూ విద్యార్థి సంఘాలు స్టూడెంట్లు బీఆర్ఎస్ సర్కారు ఉద్యోగాలు ఇవ్వలేదని ఉత్తుత్తి ప్రచారాలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిండ్రు. ఇవాళ నాలే కరెంటు లేదు, నీళ్లు లేవని రోడ్డెక్కిండ్రు. చిలక పలుకులు వలుకుతున్న బట్టి సారు ఒక్కసారి వచ్చి ఓయిలా తిరిగి చూడు, మేము ఎట్లుంటున్నామో తెలుస్తుంది. అయ్యా బలమూరు వెంకటి, విద్యార్థుల పేరు చెప్పుకొని ఎమ్మెల్సీ అయినవు. నువ్వు ఓయూలు ఉన్నప్పటి రోజులు అప్పుడే యాది మరిచినవా అని మస్తుగా సవాల్ చేసిండు సందీప్ అనే విద్యార్థి. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి ఒకటే సవాల్ విసురుతున్నా. సార్ విక్రమార్క గారు, మీరు రండి, యూనివర్సిటీకి మిమ్మల్ని మేము స్వాగతిస్తున్నాం. ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రతి హాస్టల్ తిరగండి, ప్రతి ఒక్క విద్యార్థిని ప్రతి ఒక్క రూమ్కి వెళ్ళి అడగండి, మీకు కరెంట్ సమస్య ఉన్నాయా లేదా, మీకు నీళ్ల సమస్య ఉన్నాయా లేదా, మీకు మౌలిక సౌకర్యాలు ఉన్నాయా లేవా. మెయిన్ గా మీరు కరెంట్ గురించి అడగండి వచ్చి. మీరు ఎక్కడ నుండి ప్రెస్ మీట్ పెట్టడం కాదు. బట్టి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, నిజంగా ఈ రోజు ఒక విద్యార్థిగా, ఉస్మాన్ యూనివర్సిటీ హాస్టల్లో ఉండే విద్యార్థిగా నేను మీకు సవాల్ విస్తున్నాను ఈ రోజు. ఎందుకంటే అక్కడెక్కడో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఉస్మాన్ యూనివర్సిటీలో ఎలాంటి సమస్యలు లేవు, అవాస్తవాలను కావాలని ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారంటే, నిజంగా నేను కూడా సఫర్ అయినా కొన్ని రోజుల వరకు సఫర్ అయినా. 2-3 గంటలు పోతుంది ఉస్మాన్ యూనివర్సిటీలో కరెంటు. మీకు నిజంగా దమ్ముంటే, నిజంగా మీరు అక్కడెక్కడ ప్రెస్ మీట్ ఇవ్వడం కాదు, మిస్టర్ బట్టి విక్రమార్క గారు, రండి యూనివర్సిటీకి వచ్చి గర్ల్స్ హాస్టల్కి పోయి ప్రతి ఒక్కరిని అడగండి, విద్యార్థులను అడగండి, సి హాస్టల్, మంజీర్ హాస్టల్, యూనివర్సిటీలో ఉన్న ప్రతి ఒక్క హాస్టల్ అడగండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి సమస్యలు ఇవ్వని అడగండి. కరెంటు కొరతలు ఉన్నాయిరా బాబు, మేమే కదా సఫర్ అయింది. వాటర్ లేక మేమే కదా సఫర్ అయింది, కరెంట్ లేక మేమే కదా సఫర్ అయింది. ఎక్కడ నుండి సోప్ డ్రాప్ చేసుకొని అక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చుడు కాదు, అక్కడ మీడియా పైన ముందు చెప్పుడు కాదు. ఇంకోటి అడుగుతున్నా, ఈరోజు బల్మూరు వెంకట అనే వ్యక్తి ఎక్కడ పడుకున్నాడు? బల్మూరు వెంకటు ఈరోజు విద్యార్థుల కోసం కొట్లాడుతున్న బల్మూరు వెంకటు ఎక్కడ పడుకున్నావు? మిస్టర్ బల్మూరు వెంకటు ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు గుర్తుకొస్తలేరా? ఎమ్మెల్సీ పదవి దొబ్బినావు, ఏసీలలో తిరుగుతున్నావు, పైలట్ మన కార్లలో తిరుగుతున్నావు, ఎస్కార్ట్ వెహికల్స్ లో తిరుగుతున్నావు, కానీ ఉస్మాన్ యూనివర్సిటీ వచ్చే దమ్ము లేదా? ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీకి మీకు నిజంగా దమ్ముంటే, కాంగ్రెస్ నాయకులకు నిజంగా దమ్ముంటే రండి, వచ్చి ఇక్కడ ఉన్న సమస్యలను తెలుసండి, ఇక్కడ పరిష్కారం చూపండి. నిజంగా ఇక్కడ వాటర్ సమస్య ఉన్నాయా లేదా, నీళ్ళ సమస్య ఉన్నాయా లేదా, కరెంట్ సమస్య ఉన్నాయా లేదా అని అట్లా మాట్లాడి మీరు వచ్చి ఎక్కడ నుండి సొల్లు కబుర్లు ఎప్పుడు కాదు. ఖబర్దార్, ఈరోజు కాంగ్రెస్ నాయకులను నేను ఖబర్దార్ అంటున్నా. ఎందుకు హెచ్చరిస్తున్నా? ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులను హెచ్చరిస్తున్నా. మీరు వచ్చి మా బాధలు పరిష్కరించండి, మా బాధలు తెలుసుకోండి. ఇక్కడ బాధలు ఉన్నాయిరా బాబు, మీరు అక్కడ కూర్చొని ప్రెస్ మీట్లు ఇచ్చుడు కాదు. ఇక్కడ కరెంట్ పోతుంది, నీళ్లు లేవు. ఈరోజు అమ్మాయిలకు, ఈరోజు రాష్ట్రంలో ఈరోజు బట్టి విక్రమార్క గారి ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు, ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు, ఆడపడుచులు ఉంటారు. ఈరోజు వాటర్ లేకుంటే అమ్మాయిలు ఎలాంటి ప్రాబ్లమ్స్, ఎంత సఫర్ అవుతారో ఈరోజు ప్రతి ఒక్కరు తెలుసు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆడపడుచులకు అందరికీ తెలుసు. అంటే అమ్మాయిల వసతి గృహంలో వాటర్ లేకుంటే, కరెంటు లేకుంటే వాళ్ళు ఎలా నివసిస్తారు వసతి గృహాలలో? ఉస్మాన్ యూనివర్సిటీ సమీపంలో ఉన్న వసతి గృహాల్లో వాళ్ళు ఎలా నివసిస్తారు? అయితే ఆడపిల్లలు నీళ్లు లేక అరిగోసలు పడి ఆందోళన చేస్తుంటే సీఎం సార్ ఏమంటాడు? కేసీఆరే కావాలని చేపిస్తుండు, బదనాం మోపుతుండని ఉల్టా ప్రతిపక్షం మీదనే రాళ్ళేస్తుండ్రు. అంటే ఇక సర్కార్ని ఏమనుడు అని ఓయూల చదువుకునే పిల్లగాండ్లు బగ్గుమంటాన్రు.